హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రాజా సాబ్ ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత ఒక మంచి లుక్లో, ఒక మంచి హెయిర్ స్టైల్లో, ముఖ్యంగా ఒక కలర్ఫుల్గా చూస్తున్నాం భయ్య. ఇది మాత్రం ఈ విషయంలో మాత్రం మారుతి గారు సినిమా రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ పాజిటివ్గా సెర్చ్ చేసుకున్నారు. ఎందుకంటే పాపం మారుతి గారిపై ప్రభాస్ గారి ఫ్యాన్సే ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఎంత దారుణంగా నెగిటివ్ ట్రెండ్ చేశారంటే అప్పట్లో సినిమా అనౌన్స్ చేసినప్పుడు మాకు మారుతి వద్దు, వీళ్ళు లోకేష్ కంగరాజ్ కావాలి, ఆడికి కావాలి, ఈడి కావాలి, ఏదో ఇష్టానుసారంగా పాపం మామూలుగా అడగలేదు. కానీ ఆయన అంత ప్రెషర్ను కూడా తట్టుకొని సినిమాని ఏదో పాపం ఒక 3 ఏళ్ల పాటు చెక్కి ఏదో సంథింగ్ స్పెషల్ అనే రూపంలో తీసుకొచ్చి వింటేజ్ ప్రభాస్ గారిని అయితే అభిమానులకు అందించాడు. ఈ విషయంలో మాత్రం మారుతి 100% సక్సెస్. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి బెస్ట్ లుక్స్ అంటే మాత్రం ఇప్పుడు ఈ రాజాసాబ్. ఇప్పుడు ఈ రాజాసాబ్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా కాబోతుంది. ఎందుకంటే మన వింటేజ్ ప్రభాస్ అంటుంటే కొంతమంది నార్త్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ గట్రా ముంబై ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు గట్రా ఎలా ఆడుతారంటే వింటేజ్ ప్రభాస్ అంటారు. ఏంటంటే ఒక బుచ్చిగాడు ఇవన్నీ కొన్ని సజెస్ట్ చేసి అవి చూసిన తర్వాత ఈ అమ్మ ఏంట్రా ఎలాంటివి చేస్తారా అని ఇప్పుడు ఆ రేంజ్లో మన రాజా సాబ్లో ప్రభాస్ గారు అయితే ఇంకా ఆయన కామెడీ టైమింగ్తో, ఆ చలాకీదనంతో సినిమా స్క్రీన్ మొత్తం పండగలా ఉంటుందట. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్న డైరెక్టర్ మారుతి ఆయన చెప్పగానే చెప్పాడు, బాబు మీరు సినిమా స్టార్టింగ్లో స్టేజ్ మీద పాపం మొన్న నా మీద చాలా ప్రెషర్ తెచ్చారు, ఇది చేస్తారు, అది చేస్తారు, కానీ సినిమాలో 1% డిసప్పాయింట్ అయినా సరే నా ఇంటికి వచ్చి నా దగ్గర నన్ను అడగండి, నా విల్లా నెంబర్ కూడా చెప్పాడంటే ఆయన కాన్ఫిడెన్స్ అంత రేంజ్లో ఉంది చూడండి. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తున్నాడేమో ఈ డైరెక్టర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఎక్కడో డౌట్, సంథింగ్ ఏదో సినిమాలో నిజంగానే ఉంటుందా లేదంటే షో చేస్తున్నారా అనే డౌట్. కానీ ఎవడు ఎన్ని డౌట్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా సరే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా దులిపేద్దాను. అదేసి ఓకే, ప్రభాస్ గారు ఆయన బాహుబలి తర్వాత ఆయన రేంజ్ వేరు, ఆయన స్టామినా వేరు. కానీ ఆయన తీసిన సినిమాలు కూడా ఒక రాజేష్ శ్యామ్ కానీ, ఒక కల్కి కానీ చిన్న డైరెక్టర్లతోనే పెద్ద బ్లాక్ బస్టర్లు కూడా. మనకి సల్లారు ఇవన్నీ ఏంటంటే రాజేష్ శ్యామ్ సినిమా వచ్చేసరికి పాపం ఒక యంగ్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చినా సరే ముఖ్యంగా ప్రభాస్ గారు లుక్స్ మీద విపరీతమైన రోల్స్ వచ్చాయి. సో ఆయన కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ కల్కి సినిమాకి వచ్చేసరికి సినిమా మాత్రం 1000 కోట్ల సినిమా, కానీ ప్రభాస్ గారు లుక్ మీద అక్కడ కూడా కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు రాజాసాబ్ సినిమాకి వచ్చేసరికి ఆ సహానా సాంగ్ కానీ, ఆయన వేసుకున్న బట్టలు కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ చూసి మారుతి మా వింటేజ్ ప్రభాస్ని ఇచ్చాడు మాకు. కానీ ఇప్పుడు కానీ మారుతి సినిమా కానీ హిట్ పడితే భయం ఉంటుంది. ఇప్పటివరకు కొంతమంది ఏమంటున్నారంటే ప్రభాస్ గారికి రాజమౌళి గారికి ఎస్ ఓకే వచ్చింది, ప్రభాస్ గారు పెద్ద హీరోల వల్ల, పెద్ద డైరెక్టర్ల వల్ల ఎంత ఇది వస్తుంది, ప్రభాస్ గారు ఏమైనా ఇది అంటే మరి కల్కి సినిమాలు కొట్టారు భయ్య. కల్కికి ముందు ఇదే మహానటి సినిమా తీసిన డైరెక్టర్ ఆయనతో కూడా మరి ప్రభాస్ గారు 1000 కోట్లు కొట్టారు కదా. ఏంటంటే ఇప్పుడు ఇండియా వైడ్గా ఒక 1000 కోట్లు కొట్టే కటౌట్లో ప్రభాస్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ కటౌట్ అనమాట. ప్రభాస్ గారి పేరు మీద వన్స్ పాజిటివ్ పడితే 1000 కోట్లు అనేది ఫిక్స్ అయిపోండి. అంతేగాని ఆ డైరెక్టర్ వల్ల ఈ డైరెక్టర్ ఓకే, బాహుబలి అనే సినిమా వల్ల రాజమౌళి గారి వల్ల ఎస్ ఎంత ప్రభాస్ గారి పేరు వచ్చినా సరే ఇదే సినిమాని మనం వేరే హీరోని ఎవరినైనా ఇమాజిన్ చేసుకొని ఇండియా మొత్తంలో బాహుబలిలో ప్రభాస్ గారు కాకుండా ఎవరినైనా ఇమాజినేషన్ చేసుకొని మనం చూడగలమా? కొన్ని క్యారెక్టర్లు కొన్ని సినిమాలు పుడతాయి అంతే, వాళ్ళ కోసమే. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో డైరెక్టర్ల వల్ల, ప్రొడక్షన్ హౌస్ల వల్ల ఇప్పుడు ప్రభాస్ గారికి ఏవో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంత క్రేజ్ వచ్చింది ఏంటిది ఏదైనా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మారుతి లాంటి డైరెక్టర్తో 1000 కోట్లు కొడితే ఎలా ఉండబోతుంది అనేది ఈ రాజాసాబ్తో చూస్తారు మీరు. ఇది ఫిక్స్. ఏంటి భయ్య ప్రతి సినిమా నువ్వు 1000 కోట్లు 500 కోట్లు అంటున్నావు అంటే తప్పే ఉంది భయ్య. ఇప్పుడు సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడితే తప్పు, కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఎంత నెగిటివ్గా మాట్లాడితే అంత ఇది కదా. మనకు అది చేత కాదు భయ్య. మనకి టాలీవుడ్ అనేది, టీఎఫ్ఐ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ కొడుతూ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంది. మనకున్న బాధలకి, మనకున్న నానా రకాల ఇంట్లో టెన్షన్లకి ఒక హిట్ సినిమా చూస్తూ వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అన్న. అందులో మనం అనుకున్న హీరో హిట్ కొడితే వేరు. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది, మన హీరో సినిమాలు మాత్రం హిట్ అవ్వాలి, పక్క హీరో సినిమాలు దొబ్బలే. మన ఆ టైప్ కాదు భయ్యా, అందరి సినిమాలు హిట్ అవ్వాలి, అందులో నా హీరో సినిమా కూడా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంకా నా గత వీడియోలు చూసినా ఏం చేసినా ఓజీ సినిమా కోసం మనం చేసిన వీడియోలు ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఇష్టం వచ్చినట్టు కాదు, ఇంకా నా ప్రేమ మొత్తం చూపించా. సో అలా అని చెప్పి మనం మిగతా సినిమాలు తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సినిమా బాగుండాలి అంటున్నావు ఏంటన్నా నీ కాన్సెప్ట్ అంటే, నా కాన్సెప్ట్ ఇదే, ప్రతి సినిమా బాగుండాలి, అందులో నా హీరో సినిమా కూడా ఉండాలి అంతే.
ఓవరాల్గా టాలీవుడ్ అనే ఇండస్ట్రీ ప్రత్యక్షంగానో పరోక్షంగా కొన్ని లక్షల మంది తిండి పెడుతుందన్న. అలాంటి ఇండస్ట్రీ సినిమా పోవాలి, ప్రొడ్యూసర్ సంకనాకి పోవాలి, ఇది అది అని కూడా కొంతమంది నెగిటివ్ చేసిన ఎదలు ఉంటారు, కానీ వాళ్ళతో మనకు సంబంధం లేదు. కానీ ఓవరాల్గా మాత్రం ఇప్పుడు రాజాసాబ్ అనే సినిమాతో ఇప్పుడు ప్రభాస్ గారి గురించి ఎవరెవరైతే కొంతమంది మాట్లాడుతున్నారో, ఎలా రాజమౌళి గారి వల్ల ఎంత క్రేజ్ వచ్చింది, బోరో బాబు ప్రతి ఒక్కరికి డైరెక్టర్ ఆ హీరో డైరెక్టర్ వల్ల వస్తుంది, అది కామన్. ఇప్పుడు మారుతి లాంటి డైరెక్టర్తో మారుతిని ఎవరెవరైతే నెగిటివ్ చేసి అది చేసి ఇది చేసి, పాపం మారుతి గారు కూడా తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్క అప్డేట్ కూడా చెప్పిన టైంకి ఇవ్వలేదు పాపం మారుతి. మరి ఆయన ఎందుకు మరి అలా చేసిన అవన్నీ విషయాలు పక్కన పెడితే ఆయనకున్న స్ట్రెస్ అవన్నీ చూస్తుంటే పాపం చాలా క్లియర్గా అర్థమవుతుంది. హీరోని చూస్తూ డైరెక్టర్ ఏడ్చాడు అంటే ప్రభాస్ గారు అనుకుంటే ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లతో పనిచేయచ్చు, కానీ మారుతి లాంటి వ్యక్తికి ఛాన్స్ ఇచ్చాడంటే ఇప్పుడు నిరూపించుకోవాల్సింది ప్రభాస్ గారు కాదు, మారుతి. వన్స్ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడి బ్లాక్ బస్టర్ అయ్యి ఇండస్ట్రీ మొత్తం, ఐ మీన్ ఇండియా మొత్తం సెన్సేషన్గా మారితే రాత్రికి రాత్రే ఇంకా మారుతి గారు ఇంకా మొత్తం మారిపోద్ది, అని జాతకం మారిపోయినట్టే. ఇంకా సినిమా తేడా అయినా ఇంకా మారుతి అనే వ్యక్తి కనిపించకుండా పోతాడేమో, కానీ ప్రభాస్ అనే వ్యక్తి లైనప్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ ఇండియాలో ఏ హీరోకి లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి డౌటు లేదు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజెంట్ జనరేషన్స్కి మాత్రం ఇండియాలో బిగ్గెస్ట్ యాక్టర్ కానీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కానీ ఇంకెవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ గారే. ఒక తెలుగు సినిమా అభిమానిగా తెలుగు కూడా మనం గర్వపడాలి, కానీ అంత సీన్ ఉందా, ఎంత సీన్ ఉందా రే. ప్రభాస్ గారి స్టామినా ఏ రేంజ్లో ఉందంటే ఇప్పుడు సపరేట్ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తున్నారు ఆయన. ఇండియాలో మొత్తం హీరోలందరూ కలిపి ఒక 5-6 వేల కోట్ల బిజినెస్ చేస్తే ఆయన ఒక్కడే సపరేట్గా ఒక 7-8 వేల కోట్లు ఉన్నాయి ఆయన మీద పెడుతున్నారు. సో దీన్ని బట్టి ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా హిట్ అనేది మారుతు అనే డైరెక్టర్కి మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన ఏదో పాపం ఆయన అంత ఎమోషన్ ఏంటంటే నాకు ఎలా అనిపించింది అంటే 3 ఏళ్ళు కష్టం అయ్యా. మనం జస్ట్ ఒక 4 రోజుల పాటు దేన్ని గురించి నేను ప్రయత్నించి దాన్ని అది అందుకోకపోతే ఎంత బాధపడతాం, అలాంటిది 3 ఏళ్ళ కష్టం. ఆ కష్టాన్ని ఆయన చూసుకొని ఆయన క్లారిటీ వచ్చేసింది, సినిమా నేను బ్లాక్ బస్టర్ కొట్టేస్తాను అనే నమ్మకంతోనే ఆయన అంత పెద్ద మాట చెప్పాడు. సో మారుతి గారు మిమ్మల్ని ఎవరెవరైతే ట్రోల్ చేస్తారో ఏం చేస్తారో అదంతా కూడా ప్రేమేనండి. అంటే మా హీరోకి మమ్మల్ని దూరం చేస్తున్నారు 3 ఏళ్ల పాటు అని ఒక ప్రేమ, కానీ మీరు ఇచ్చిన అవుట్పుట్ మాత్రం ఇప్పుడు రాజాసాబ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పోస్టర్ కానీ అన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే ఇది కదా మిస్ అయ్యాం మేము, పాన్ ఇండియా మోజులో పడి మా ప్రభాస్ని మేము మిస్ అయ్యాం, మళ్ళీ మాకు ఇచ్చారని చెప్పి ఇప్పుడు అభిమానులు మీ మీద పూలు కురిపిస్తున్నారు. సో వన్స్ సినిమా పాజిటివ్ టాక్ పడి బ్లాక్ బస్టర్ కొడితే ఏ అభిమానులు అయితే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో మారుతి అనే వ్యక్తిని ఆకాశం తీసుకెళ్ళి పెట్టేస్తారు. సో ఓవరాల్గా ఈ సంక్రాంతి సినిమాలో ది రాజాసాబ్ మాత్రం ఇండియా వైడ్గా లెక్కలన్నీ మార్చాలని చెప్పి మనం అయితే కోరుకుందాం.